జూన్ 1న అమెరికాలోని డల్లాస్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేడుకల పోస్టర్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారని తలసాని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందన్నారు. ఎల్కతుర్తి బహిరంగ సభ కనివిని ఎరుగని రీతిలో జరిగిందన్నారు. ఎన్ఆర్ఐలుగా ఉండి ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయడం మంచి పరిణామమన్నారు. 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు, అదే విధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దీంతో పాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి. అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా. మేము ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం, వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు మరి అక్కడ మహేష్ తన్నీరు గారితో మాట్లాడిన తర్వాత డల్లాస్ లో జరిగితే బాగుంటుంది, మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు వారు కూడా వారి యొక్క చదువు వారి యొక్క ఉద్యోగాలు అమెరికాలోనే చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం, వారు కూడా వస్తానని చెప్పడం రెండు ఉన్నాయి అక్కడ. ఒకటేమో జూన్ 2 ఫార్మేషన్ డే, అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది. అక్కడ తీసుకున్నటువంటి ఆ కన్వెన్షన్ ఆ ఏరియా కూడా చాలా పెద్దగా విస్తారంగా బ్రహ్మాండంగా ఉంటది.